ఒక నయా ట్రెండింగ్ మోసం గురించి చెప్పాలని వచ్చిన. యాక్చువల్లీ ఫోన్లు హ్యాక్ అవుతాయి, అకౌంట్ నెంబర్లు హ్యాక్ అవుతాయి, అకౌంట్లలో డబ్బులు ఉంటాయి, ట్రాన్స్ఫర్ అవుతాయి అని మనకు తెలుసు. కానీ రీసెంట్గా ఏమైందంటే నాకు జరిగినటువంటి ఒక విచిత్రమైన లేకపోతే ఒక ఫ్రాడ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు ఐసిఐసిఐ అకౌంట్ ఉండే, దాంట్లో మీ పాన్ కార్డు అప్డేట్ చేయలేదు, మీరు పాన్ కార్డు అప్డేట్ చేయండి లేకపోతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని ఒక మెసేజ్ వచ్చింది. దాని కింద ఏపీఎఫ్ ఒక లింక్ పంపించడం జరిగింది. యాక్చువల్లీ అలాంటి లింకులు ఓపెన్ చేయొద్దని నాకు కూడా తెలుసు. సరే, వీళ్ళది ఎట్లుంటుంది గరాణా మోసం అన్నట్టుగానే నేను ఓపెన్ చేసిన. ఎందుకు ఓపెన్ చేసిన అంటే నా ఐసిఐసిఐ అకౌంట్లో నేను ఎప్పుడూ డబ్బులు మెయింటైన్ చేయను. ఆ రోజు కూడా 60 రూపాయలు 70 రూపాయలు ఉన్నాయి. తర్వాత ఏమైందంటే ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత వాడు డెబిట్ కార్డ్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్, మన ఆధార్ నెంబరు ఇవన్నీ అడిగింది. సరే ఇద్దామని ఇచ్చిన తర్వాత వాడు పని చేయడం మొదలుపెట్టిండు. చేసిన తర్వాత మన దగ్గర హ్యాక్ చేసిండు, డబ్బులు డ్రా చేయడానికి మన దగ్గర నా అకౌంట్లో పైసలు లేకుంటే వాడేం చేసిండు, నా అకౌంట్ ఐసిఐసిఐ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి దాంట్లో ఇన్స్టా లోన్, నా పేరు మీద ఇన్స్టా లోన్ 1,60,000 రూపాయలు డ్రా చేసి అది ట్రాన్స్ఫర్ చేసే లోపే నాకు మెసేజ్ వచ్చింది. ఏమన్నంటే ఈ అకౌంట్లో లోను క్రెడిట్ అవుతుంది అని వచ్చింది. ఈలోపు నేను నా అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే 1,60,000 ఉన్నాయి. వెంటనే నేనేం చేసిన, కస్టమర్ కేర్ కాల్ చేసి నా డెబిట్ కార్డ్ బ్లాక్ చేసి నా అకౌంట్ని ఫ్రీజ్ చేసిన తర్వాత నేను చేసింది ఏంటంటే నెక్స్ట్ ఇమీడియట్గా చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలకు వాడు ఎవడైతే హ్యాకర్ ఉన్నాడో వాడు మళ్ళీ ఫోన్ చేసి మీ డెబిట్ కార్డు బ్లాక్ చేసిరు, దాన్ని ఓపెన్ చేసుకోండి అని మళ్ళీ కాల్. సరే, వానితో ఎట్లా ఓపెన్ చేసుకోవాలి, ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలని ఇట్లనే మాట్లాడుకుంటా డైరెక్ట్ ఉప్పల్ పిఎస్కి వెళ్ళిన తర్వాత వాడు మాట్లాడదంటే వాడికి అర్థమైంది ఏంటంటే చెప్పేటట్లేడు, పిఎస్కి వెళ్తున్నాడని అర్థమై వాడు ఫోన్ కట్ చేసి పోయిన తర్వాత నేను ఎగ్జైటింగ్గా దొంగను పట్టుకున్నాను అనే సంతోషంతో పిఎస్కి పోయి ఒక కంప్లైంట్ రాసి ఇస్తే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పింది ఏంటంటే, సార్ ఇలాంటి కేసులు మాకు రోజుకు 400-500 కేసులు వస్తాయి, మీకు ఫార్చునేట్లీ మీ అకౌంట్లో పైసలు పోలేదు, ఒకవేళ పైసలు పోయి ఉంటే డెఫినెట్గా మీకు 99% ఆ పైసలు వచ్చేటివి కావు, మీరు ఆన్లైన్లో కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, ఆన్లైన్లో చేయండి సార్ అని ఆఫ్లైన్ లెటర్ తీసుకుంటూ ఆన్లైన్లో చేయమన్నాడు. సరే, నేనేం చేసిన, మళ్ళీ ఆఫీస్కి పోయి సరే మళ్ళీ ఫ్యూచర్లో నా డీటెయిల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి కదా, సో అట్లీస్ట్ కంప్లైంట్ రైజ్ చేసిన నా నెక్స్ట్ మనకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా అని ఆన్లైన్లో రైజ్ చేసిన. ఆన్లైన్లో కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. అది ఓపెన్ చేస్తే అక్నాలెడ్జ్మెంటు అది ఓటీపీ సరిగా పనిచేయదు, ఓటీపీ వస్తే దాన్ని క్లిక్ ఇస్తే ఎంటర్ చేయడానికి పనిచేయదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో కూడా. ఇంకా పెద్ద జోక్ ఏంటంటే అది కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత కూడా ఎవడైతే హ్యాకర్ ఉన్నాడో అదే నెంబర్ నుంచి నాకు టెక్స్ట్ మెసేజ్లు డాట్ అని పెడుతున్నారు. అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కనీసం దాని మీద వాళ్ళు వర్కౌట్ చేయాలి. అంటే వాళ్ళు జనరల్గా వర్కౌట్ వాళ్ళకి చాలా హ్యూజ్గా ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారట, ఓన్లీ అమౌంట్ థెఫ్ట్ అయితే మాత్రమే అలాంటి వాటి మీద వాళ్ళు వర్కౌట్ చేస్తారట. అంటే నాకు అర్థమైంది ఏంటంటే డబ్బులు పోయి ఉంటే లేకపోతే ఇలాంటివి జరుగుతాయి. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే ఇలాంటి ప్రయత్నించేటాడు, సరే నేను ఈరోజైతే నా అమౌంట్ పోకుండా ఏదో కాపాడుకున్నా నా మిడిమిడి జ్ఞానంతో, సరే నేనే తెచ్చుకున్నా నా మిడిమిడి జ్ఞానంతో ఏదో కాపాడుకున్నా. సరే, వాడు రేపు ఇంకొకరిని కూడా చేస్తాడు కదా, అలాంటి వాళ్ళని మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఈ ప్రభుత్వం మీద ఉంది కదా, అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది కదా. సో నేనేమంటున్నానంటే దాని మీద కొంచెం ప్రభుత్వాలు కూడా ఎక్కువ ఫోర్స్
లేకపోతే ఎక్కువ మందిని అటాచ్ చేస్తే వాళ్ళ మీద కూడా పనిభారం తగ్గుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇలాంటి నేరాలు అంటే ఆ నేరం మొత్తం జరిగిన తర్వాత లేకపోతే డబ్బులు పోయిన తర్వాత వాళ్ళ మీద పట్టుకోవడం, పైసలు రికవరీ చేయడం, ఇలాంటివి వాటి మీద ఫోకస్ కాకుండా ఎవడైతే ప్రయత్నం చేస్తుండడో ఇలాంటివి కావాలని చేస్తున్నారో వాళ్ళని మీద కూడా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ప్రభుత్వం కూడా దానికి తగిన యంత్రాంగాన్ని, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మ్యాన్ పవర్ని నియమించాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది.